చేసుకోవచ్చు కదా, ఎంత పోయింట్ ఎంత ఎంక్రోచ్మెంట్లో. ఆ 70 అడుగుల రోడ్డు ఇడిచిపెట్టచ్చు కదా. ప్రతిసారి ప్రభాకర్ రెడ్డి ఒక అలిగేషన్ చేస్తూ ఉంటారు సార్, ఏదో ఇసుక క్వారీల దగ్గరికి వెళ్తూ ఉంటారు, అదంతా మీ చేతుల్లో నడుస్తున్న ఇసుక అంతా మీరు అమ్ముకుంటున్నారని. ప్రతిసారి అక్కడికి వెళ్ళటం, పోలీసులు అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేయటం. ఇసుక పెద్దారెడ్డి కనుసనాల వ్యాపారం జరుగుతుంది పదే ఆరోపిస్తూ ఉంటారు. అంటే ఒక అబద్ధం చెప్పినా 10 సార్లు చెప్తే అది నిజం అనుకుంటారు కదా చూసే జనం. అది ఆ ఇసుక ఏంటి సార్, అది ఇసుక మీకు ఎందుకు లింక్ అవుతుంది? ఇంకేం లేదు కానీ ఇసుక అనేది గవర్నమెంట్ పాలసీ, నాకు ఎలాంటి సంబంధించి లేదు. ఒకవేళ అట్లా సంబంధించి గవర్నమెంట్ పాలసీ లేకపోయింటే నేను తోలిందినేమో. నాకు అంత అక్రమంగా వ్యాపారాలు చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకైతే లేదు, నా మనస్తత్వం కూడా అది కాదు. ఇతను పదేగా పబ్లిక్ ఏం చేయాలనుకుంటున్నాడంటే అతను రాజకీయ ఉనికి కాపాడుకునే దానికోసం. అతనికి వయసు లేదు, 73 ఏళ్ళు అతనికి ఉన్నాయి. వాళ్ళ అన్నకి 85, 84 సంథింగ్ ఎంతో ఉంది. వాళ్ళ అన్నకు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు, ఇతనికి లేదు. కానీ ఇతను ఎంతసేపు ఉన్నా బెదిరించుకోవడమో చేసుకోవడమో, అతని కొడుకు రాజకీయాల కోసం ఇట్లాంటి ఆలోచనలన్నీ చేస్తాంటారు. ఇంకోటి ఏమి, ఈ నెపంతోనే పదే ఇసుకని ఏమి ఇసుకే తోలితే పోలీస్ అధికారులు ఎంటుకుంటారు, విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు, అందరూ ఏంటారు. ఇతనాటికి పోయి లేని గలాటలన్నీ చేస్తుంటారు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు అడ్డపడుతుంటారు. అంతకుమించి ఇటు చేసిండేదేం లేదు. అంతేందుకు ఎవరో ఒకరు తోలుకుంటుంటారు, ట్రాక్టర్లతో మా కార్యకర్తలు తోలుకుంటారు, వాళ్ళు తోలుకుంటారు, అది ఇల్లీగల్గా తోలుకుంటారు. అంతెందుకు ఇక్కడనే ఉన్నాయి 4 ట్రాక్టర్లు. ఆ ఎండుకు పోయినప్పుడు నేను చూపిస్తా. వాళ్ళందరూ తెలుగుదేశం వల్లే. 5:30కు నువ్వు వస్తే నేను ఫండ్ లేచేటప్పటికే బుడు స్టార్ట్ అయిపోతుంటాయి. మళ్ళీ వాడు తోలుతాడని నేను 10 నిమిషాల్లో పట్టియచ్చు. అది కాదు కదా. కనిపించే ట్రాక్టర్లు జేసీ అనుచరులే, సింపతైజర్లు ఎదురుగా ఉన్నాయి. సగం ఇసుక కూడా ఉంది ట్రాక్టర్లలో. ఒకసారి జూమ్ చేయండి. అదో 4 ట్రాక్టర్లు ఉన్నాయి, ట్రక్కులు ఇసుక కూడా కనపడుతుంది, ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు. 5 గంటలకే ఆ ట్రాక్టర్లు 5:30కే పోతుంటాయి. నేను 5:30 కల్లా లేచి ఏదో ఒకటి న్యూస్ వచ్చిందేమో ఎటువంటి ఉంటే చూసుకుంటూ ఉంటా. అప్పుడే అవి సౌండ్ వస్తుంటాయి. అవి పోయేది కూడా మా ఇంటి బ్యాక్ సైడ్ వద్దు, అక్కడే రోడ్డు ఉంది. ఓకే అదే దూరం కూడా లేదు. ఈ ట్రాక్టర్లో ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నాయి. అంటే ఏడని చిన్న ఇల్లు కట్టుకుంటాంటేనా వాళ్ళకి ఇళ్ళకు వాళ్ళే అనేది కాదు, ఇక్కడ అన్ని పార్టీలకు అన్నింటికి సంబంధించిన వాళ్ళంతా వీళ్ళని పట్టుకునే నేనే చెప్పాలి ఎవరికన్నా, ఏం బీదోళ్ళని. ఈ తాడిపత్రి టౌన్లో 700, 800 ఎద్దుల బండ్లు తోలుతాయి. ఇప్పుడు రాష్ట్రం అంతా మున్సిపల్ ఎలక్షన్లో వైఎస్ఆర్